జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. తిరుప్పావైలో ఈరోజు 16వ పాశురం. నాయగనాయ్ నిండ నందగోపనుడయ్యా కోయల్ కాப்பாనే కొడిத்தோன்றும் தோரண வாசல் காப்பானே மணிக்கதவம் தாலு திருவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நின்னாலே வாயு நிருந்தான் தூயோமாய் வந்தோம் துயிலேத பாடுவான் வாயால் முன்னா முன்னம் மாத்தாதே அம்மா நீ நேசநிலை கதவம் நிக்கோ ఏ లోరెంబావాయ్. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు తిరుప్పావైలో విశేషార్థంగా మానవ జీవితమంతా ఒక రోజనుకుంటే సుదీర్ఘమైనటువంటి సమయం రాత్రి. శ్రీకృష్ణుని గుర్తించడం, వానికి చెందినటువంటి తెలివి కలగడం పగలు. ఒకసారి ఆ పగలు మన లోపల ఏర్పడితే మరి రాత్రి రాదు. జీవుడెత్తిన జన్మలో మానవ జన్మ చివరిది. మనం కోరితే రాలేదు. మన నుండి ఎటువంటి విజ్ఞాపన లేకుండా భగవంతుడిచ్చాడు. మనలో అంతర్యామిగా ఉన్నాడు ఆయన. మనని బతికించడానికి మానవత్వం ఉన్న పశు ప్రవృత్తులు మానరు వీళ్ళు. కర్మ త్రోసేస్తుంది, చెడు పనుల్లోకి దిగుతారు. అనుభవిస్తే అది పోవచ్చు. మన ధనుర్మాస వ్రతం మహోత్సవంలో గత 10 పాశురాల్లో ఒక 10 మంది జ్ఞానుల అనుగ్రహం మనపై పడేటట్టు చేసింది మన ఆండాల్ తల్లి. ఈరోజు వారందరిని మనతో కలిపి నందగోప భజనానికి తీసుకువచ్చింది. ఆ నందగోపుడిని మనం ఆచార్యుడు అంటాం. ఎందుకంటే భగవంతుని తలిచి భగవంతుని తనలో కలిగి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందనుడు. ఆ భగవంతుని దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచేవాడు. అందుకే ఆయన గోపుడు. ముందుగా మనం చేరవలసింది ఆచార్యుడి వద్దకు. అందుకే ఆండాల్ తల్లి మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తుంది. ఆ భవనంకు ఒక తోరణం, ఒక ధ్వజం కట్టి ఉన్నాయి. అదే నందగోప భవనం అని మన వాళ్ళంతా వచ్చారు. నందగోకులం కదా, ఎప్పుడూ ఏదో ఒక అసురుడు వస్తాడేమోనని చాలా కాపలా ఉండేది. వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వారపాలకులు అప్రమత్తమయ్యారు. ఆండాల్ ముద్దుగా వాళ్ళను ప్రసన్నం చేసుకుంటుంది. నాయగనాయ్ నిండ్రా, నాయకుడవై ఉండే నందగోపనుడయ్యా, నందగోపనుడి కోయిల్ కాపానే, భవనానికి కాపాడేవాడా. అంటే ఆ పెద్ద పెద్ద రాజభవనాలకు వెళ్ళినప్పుడు ఇద్దరు కాపలాదారులు గేటు దగ్గర ఉంటారు. అలాంటి గేటు దగ్గర ఉండేటువంటి వాళ్ళను ముందు ఆండాల్ తల్లి ప్రసన్నం చేసుకుంటుంది. ఏమంటుంది? నాయగనాయ్ నిండా, నాయకుడవై ఉండే నందగోపనుడయ్యా, నందగోపనుడి కోయిల్ కాపానే, భవనాన్ని నీవు కాపాడేవాడివయ్యా. నందగోపుడు మాకెందుకు అసలు నీవే మా నాయకుడవు అని ఆ భటులను అంటున్నారు. చిన్నపిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు. లోనికి పంపడు. అక్కడ ఇంకో ద్వారపాలకుడున్నాడు. అక్కడ కోడిత్తుండ్రోం ఒక గరుడ ధ్వజం ఉంది. దాని గుర్తు చూసుకొని శ్రీకృష్ణుడు ఉండేది ఇక్కడే అని వీళ్ళంతా వచ్చారు. శ్రీకృష్ణుని కలవడానికి అందరూ రాత్రులే వచ్చేవారు. ఎందుకంటే ఆయన ఉదయం గోవులు కాయటానికి యమునా నది తీరానికి వెళ్ళేటువంటి వాడు. మరి ఆ నందగోకులంలో భవనాలు అన్నీ ఒకేలా ఉండటంతో తనను చేరవలసిన వారు పొరపాటుతో వేరే ఇంటి తలుపులు తట్టకుండా భగవంతుడు చేసుకున్న ఏర్పాటు ఆ గరుడ ధ్వజం. ఇది భగవంతుని చేష్ట. తోరణ్వాషల్, మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేశాడు నందగోపుడు. ఎందుకంటే
శ్రీకృష్ణుని చూద్దామని వచ్చిన వాళ్ళు అద్భుతమైన తోరణాన్ని చూస్తూ శ్రీకృష్ణున్నే మరిచిపోయేటట్టు చేశాయట. ఇతర వాటి యందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుని యందు మాత్రమే దృష్టి కలిగిన వారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళేవారు. మన ఆలయంలో ఉండే అద్భుతమైన శిల్పాల ఏర్పాటు అందుకే. ఒకవేళ మన దృష్టి ఇతరత్రమైన వాటి యందు ఉంటే అక్కడే ఆగిపోతాం. అది దాటితే లోపలున్న పరమాత్మని దర్శనం చేసుకుంటాం. అలాగే శ్రీకృష్ణ భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు. అలాంటి ద్వారాన్ని కాపానే, కాపాడేవాడా అని నమస్కరించారు ఆ రాజభటులకు. మణిక్కదవం, మణి మాణిక్యాలతో ఉన్న ద్వారమిది. తిరువాయ్, తాళం తీయవయ్యా. అప్పుడు ఆ భటులు అంటున్నారు, ఎందుకొచ్చారు మీరంతా రాత్రి అడిగారు ఆయన. శ్రీకృష్ణుని కలవడానికి వీల్లేదు అన్నాడేమో. ఆ ఎరశిరుమియరో ముక్కో, చిన్న గొల్ల పిల్లలం మేమంతా, మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగాడు. అరే పరే, వ్రత పరికరాలు ఇస్తానన్నాడు కృష్ణుడు, అందుకే మేము వచ్చామయ్యా. ఏదో ఒక ప్రయోజనం కోరి వచ్చారు కదా, అయితే తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు రాజభటులు. మా కర్మ ఇలా ఉంది కానీ నిన్నాలే వాయు నిరుందాన్, నిన్ను మమ్మల్ని కలిసి ఇంటికి రమ్మని మా చుట్టూ తిరిగాడు. నిన్న మమ్మల్ని కలిసి మా ఇంటికి రమ్మని చెప్పి మా చుట్టూ తిరిగాడయ్యా శ్రీకృష్ణుడు. ఇప్పుడు మేము ఆయన చుట్టూ తిరగాల్సి వస్తుంది. మాయన్ ఉత్త మాయావి, మరి వదిలేద్దామా అని అంటే మణివన్నన్, ఆయన దివ్యకాంతి మమ్మల్ని వదలనివ్వటం లేదయ్యా. ఆయన ఎడబాటుని తట్టుకోలేమయ్యా. మేం తూయోమాయ్ వందోం, చాలా పవిత్రులమై వచ్చాం మేం. ఇతరత్ర ప్రయోజనాల కోసం రాలేదు మేము. ఆయన ఏదో ఇస్తానంటే పుచ్చుకుందాం వచ్చామని అన్నాం. కానీ మేము వచ్చింది తుయ్యలేరపాడువాన్, ఆయన పవలించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదామని. వాయల్ మున్నం మాత్తాదే అమ్మా. అమ్మా, స్వామి ముందు నీవు నోటితో అడ్డు చెప్పకూడదు. కాబట్టి స్వామి ముందుకు వెళ్ళడానికి నువ్వు ఇప్పుడే అడ్డు చెప్పకయ్యా. మేము ఇప్పుడిప్పుడే మీ దగ్గరికి వచ్చాము, అందరినీ లేపుకుంటూ మేము మీ గడపలోకి వచ్చాము. నువ్వు ఇప్పుడే అడ్డు చెప్పకూడదు. నిన్నేష నిలేకదవం, శ్రీకృష్ణ ప్రేమచే సుదృఢంగా బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెరువుము. ఎందుకంటే నందగోకులంలో మనుష్యులకే కాదు వస్తువులకు కూడా శ్రీకృష్ణుడంటే ప్రేమ. ఎవరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవయ్యా, నీవై తీయవయ్యా అని ఆ ద్వారపాలకులు ఇద్దరినీ కూడా ప్రార్థించి లోపలికి వెళ్ళారు. జై శ్రీమన్నారాయణ. ఇక రేపు అందరి ఈ భవనంలో ఎలా ఉంటుందో అద్భుతమైనటువంటి పాశురంలో మనకు ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.